ప్రత్యక్షతలు నీలో సంభవించకుండా జరగకుండా ఎందుకు నిన్ను నీవే ఆటంకపరుచుకుంటూ ఇంతే కదా నా జీవితం అని పరిమితం చేసుకున్నావు? ఒక్కసారి నీ కళ్ళు తెరువు, మనోనేత్రములు తెరువు, క్రీస్తులో నువ్వేమై ఉన్నావో చూసుకో. అప్పుడు సాతాను గడగడ వణిగిపోవటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఒక దైవజనుడు ఒక గ్రామానికి వెళ్ళాడు సేవ చేయడానికి. ఆ గ్రామానికి సేవ చేయడానికి వెళ్తే అక్కడ దెయ్యం పెట్టినటువంటి 2-3 తీసుకొచ్చారు. ఇతనేమో యవనస్తుడిగా ఉన్నాడు, నిండా 19 సంవత్సరాల వయసు లేదు. అలాంటప్పుడు ఏ విధంగా దెయ్యాలని వెళ్ళగొట్టాలి? మరి ఆ యొక్క ఆలోచన రాగానే, ఆ వికృత రూపాలు చూడగానే చెమటలు పట్టి అక్కడి నుంచి పారిపోవాలనిపించిందంట. బైబిల్ను త్వరగా బ్యాగ్లో సర్దేసుకున్నాడు, సంచిలో. సువార్థికుడిగా వెళ్ళాడు. నేను అక్కడ సేవకుడు కాదు అన్న వేషధారంలోనికి, అంటే అందరిలో నేను ఒకడినే అన్నట్లుగా ఉన్నాడు. మామూలుగా ఇక సేవకుడు అనేటువంటి ఆ పిక్చర్ చెరిపేసుకోవడానికి మరి కరపత్రిక లోపల దాచేశాడు, బైబిల్ లోపల దాచేశాడు. మరి ఆ బ్యాగ్ కూడా, మరి ఆ సంచి కూడా తీసి ఇంకొక కవర్లో పడేశాడు. సైలెంట్గా జనాల మధ్యలో నిలబడ్డాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, ఇక్కడ ఒక దైవ సేవకుడు వచ్చాడంట కదా, ఎన్నో దినాల నుంచి దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి 2-3 మా గృహాల్లో ఉన్నారు. ఆ దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని మేము వచ్చామంటే, ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఏమైపోయాడో తెలియట్లేదు, బైబిల్ పట్టుకొని ఉంటాడు, సంచి తగిలించుకొని ఉంటాడు, కరపత్రికలు ఉంటాయని చెప్తున్నారు. కానీ అక్కడ కరపత్రికలు ఏం చేశాడు? ఈయన దాసేశాడు, బైబిలు దాసేశాడు. ఈ సంచి కూడా తీసి ఒక దానిలో లోపల పడేసుకున్నాడు. లోపల మనసులో ఏడుస్తున్నాడంట, ఎందుకు నేను ఇంత పిరిగివాడిని అయిపోయాను ప్రభా, సువార్త చేయడానికే వచ్చాను కదా. సువార్త చేసే క్రమంలో దెయ్యాలు పట్టిన వారు వస్తారు, రోగాలు పట్టిన వారు వస్తారు. మరి స్టెఫనుతో వాగ్వివాదాలకు దిగటానికి వస్తారు. నా విశ్వాస పరీక్షించడానికి అనేక మంది భక్తిహీనులు వితండవాదములతో వస్తారు. అన్నిటినీ ఎదుర్కొంటాను, అన్నిటినీ కూడా నీ సహాయం వల్ల నేను జయించగలుగుతానని ధైర్యంగానే బయలుదేరానే ప్రార్థన చేసుకొని ఉపవాస ప్రార్థన చేసి సిద్ధపాడుతూనే వచ్చాను కదా. ఇప్పుడు ఏంటి ఇంత భయం వేస్తుంది? అమ్మో, ఆ దెయ్యాలను చూస్తే నాకు భయం వేస్తుంది ప్రభా, నేను మాత్రం వెళ్ళిపోతాను అని 2-3 అడుగులు వెనక్కి వేసి వెళ్తూ ఉంటే ఎవరో చెంపమైన చెళ్ళు మనకు కొట్టినట్లు అనిపించిందంట. వెళ్ళు అన్నాడంట దేవుడు. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా? ఆ దెయ్యాలు నన్ను పట్టుకొని నా జుట్టు ఒకళ్ళు, నా షర్ట్ ఒకళ్ళు, నా ప్యాంట్ ఒకళ్ళు పట్టుకొని లాగేస్తే దిగంబరనై పారిపోతానేమో అంటే అపోస్తల కార్యములో ఉన్న సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ఇక కళ్ళంట నీళ్లు రావటమే తక్కువ ఏడుస్తూ ఉన్నాడంట మనసులో. ప్రభువా నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళలేనంటుంటే ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. ఆ దర్శనం ఎలా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమికి ఆకాశమునకున్నంత ఎత్తుగా ఉంటే ఆయన యొక్క రూపములో ఇతను కూడా అదే రూపంలో బలమైన వ్యక్తిగా తను తాను చూసుకున్నాడంట. హల్లెలూయా. యేసయ్య ఎంత ఎత్తుగా ఉన్నాడో, ఎంత ప్రకాశమానంగా ఉన్నాడో, ఎంత మహిమతో ఉన్నాడో, అదే మహిమతో, అదే ప్రభావంతో, అదే బలముతో, అదే ఎత్తుతో ఇతను కూడా దేవుల్లో అదే స్థాయిలో నిలబడి ఉన్నాడు. అది చూసినప్పుడు ఈ చిన్నవాడు అనుకుంటున్నాడు, 19 సంవత్సరాల వయసు ఉన్నవాడు, ప్రభువా నా ఎత్తెంత ఇంతే కదా, నా కలరు మామూలు కలరు కదా, నా బలం ఎంత ప్రభా, నేనేంటి ఆకాశం అంత ఎత్తున్నా, నీలో నేనున్నానేంటి, నీలాగా నేనున్నానేంటి, నీ మహిమ నాలో ఉందేంటి, నీ వెలుగు నాలో ఉందేంటి, నీ ప్రభావం నాలో ఉంది ఏంటంటే, ప్రభు అయిన దేవుడు అన్నాడంట, ఒక్కసారి నువ్వు నాలోనికి వచ్చిన తర్వాత నా వలే నువ్వు కూడా ఉంటున్నావు. హల్లెలూయా. నన్ను పోలి నువ్వు నడుచుకున్నావు కాబట్టి మరి నిన్ను దురాత్మలు చీకశక్తులు చూసినప్పుడు నిన్ను చూడవు, నీలో నన్ను చూస్తాయి. యేసునామములో నువ్వు గద్దిస్తున్నప్పుడు దెయ్యాలు చూసేది నీ రూపాన్ని కాదు, నీ అంతరంగంలో ఉన్నటువంటి నా రూపాన్ని చూసి అవి పారిపోతాయి, వెళ్ళు అన్నాడంట దేవుడు. వెంటనే యవనస్తుడు బయలుదేరాడు. అక్కడ అందరూ ఎతుకుతున్నారు, ఏంటో వచ్చినట్టు వచ్చాడేనా, ఏమైపోయాడో, అన్నం తినడానికి వెళ్ళాడేమో, నీళ్లు తాగటానికి వెళ్ళాడేమో, బావి దగ్గరికి వెళ్ళాడేమో అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ దెయ్యాలు అరుపులు కేకలు వేస్తూ ఉన్నాయి, మిగతా వాళ్ళు భయంగా ఉన్నారు. మరి ఈ యవనస్తులైన ఇవాంజలిస్ట్, యవన సువార్తికుడు మళ్ళీ సంచి తగిలించుకున్నాడు, సువార్త సంచి, కరపత్రికలు పట్టుకున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, ఎదురుగా వచ్చాడు. అదిగో వచ్చేసాడు. ఎవరు వచ్చారు? యవన సేవకుడు వచ్చేసాడని అందరూ ఆనందమైపోతూ ఉన్నారు. అప్పుడు ఈ యొక్క కుమారుడు, ఈ యవన సువార్తికుడు తాను ఏమై ఉన్నాడో తను మర్చిపోయి క్రీస్తులో తనకు ఇవ్వబడినటువంటి అధికారము, క్రీస్తులో తనకు ఇవ్వబడిన యాజకత్వము, క్రీస్తులో తనకు ఇవ్వబడినటువంటి అభిషేకము, క్రీస్తులో తనకు ఇవ్వబడిన అధికారాన్ని తన స్వరములో దేవుడు శక్తిని ఉంచాడని 29వ కీర్తనలో ఏమనుందండి, అన్నీ కూడా దేవుని యొక్క
శక్తి, దేవుని యొక్క ప్రభావం, ఆయన స్వరము కదిలిస్తుందంట, ఆయన స్వరము జీవాన్ని ఇస్తుందంట, ఆయన స్వరము ఆయన భయభక్తులు కలిగినటువంటి బలాన్ని ఇస్తుందంట. ఆయన స్వరం, ఆయన వాక్కు, అదే స్వరము నీకు నాకు ఈ రోజున ఇచ్చాడు దేవుని బిడ్డలారా. మనము ఏకీభవించి దేన్ని గద్దిస్తామో అది గద్దించబడుతుంది, ఏది బంధిస్తామో అది బంధించబడుతుంది, ఏది ఇప్పుతామో అది విప్పబడుతుంది యేసు నామములో.